హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. ఈరోజు మనము సూపర్ టేస్టీ మటన్ కీమా కర్రీ చేస్తున్నామండి. సో మటన్ కీమా మొత్తం ఒక కడిగి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇందులో గిన్నెలో ఆయిల్ పోసి ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకుంటున్నాము. ఇవి కాస్త గోలిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి గోలించుకోవాలి. పుదీనా, సో ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కలుపుకోవాలండి. కొంచెం పసుపు వేసేసిన తర్వాత ఈ మటన్ కీమా వేసుకోవాలండి ఇందులో. సో ఇలా మొత్తం మటన్ కీమా వేసేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. సో ఈ కీమాకంతా పట్టాలి కదా. మనం ఇప్పుడు ఆనియన్ పేస్ట్, పసుపు, అల్లము, సో ఇవంతా మంచిగా పట్టాలంటే మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి కొద్దిసేపు మూతతో పెట్టేద్దాము. చూద్దామండి. సో మళ్ళీ ఒకసారి కలుపుదాము. మొత్తం దగ్గరగా అయ్యింది చూడండి, అంతా మంచిగా మటన్ కీమాకు పట్టుకుంది. సో ఇప్పుడు టమాటాలు కోసి రెడీ పెట్టుకున్న టమాటాలు అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. సో మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి సో ఇందులో రుచికి తగినంత ఉప్పు, వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కొంచెం కారము, కాస్త కుడుక పొడి వేసేసుకొని మసాలా, ధనియాల పొడి, మసాలా ఇవి అలా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. చూడండి మొత్తం మంచిగా మటన్ కీమాకు పట్టుకుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము, మరి దగ్గరగా అయింది కదా. సో ఇప్పుడు దీన్ని కాసేపు కుక్కర్లో ఉడికిద్దాము. సో కొంచెం మెత్తగా అవ్వాలి కదా ఇంకొంచెం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము. కాసేపు ఉడికించిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నాము తీసి. పైకి వెళ్ళి కొత్తిమీర వేసుకొని కాసేపు అలా కలిపేసుకొని కొత్తిమీర అంతా మంచిగా మిక్స్ అవ్వాలి కదా. సో మూత పెట్టేసాము. రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది.